హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి తోటకూర కర్రీ చూపించబోతున్నానండి. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే తోటకూర అయినా ఇలా ఒకసారి చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకి అయితే అద్దిరిపోతుందండి ఈ తోటకూర. సో ఇంకా లేట్ చేయకుండా ఈ తోటకూర కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ముందుగా వచ్చేసి నేను తోటకూరని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మంచిగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. తోటకూర వచ్చేసి ఒక 5 కట్టల వరకు తీసుకున్నానండి నేను. ఇక్కడ వచ్చేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి. మనకు తోటకూరలోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, కొద్దిగా పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక 10-15 నిమిషాల ముందు వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర అలాగే ఉప్పు వేసుకోండి. ఉప్పు కొద్దిగానే వేసుకోండి. పచ్చిమిర్చి చేదెక్కకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, వాటర్ అంతా తీసేసి పప్పు మాత్రమే నూనెలో వేసుకోవాలి. పప్పులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో కొంచెం మగ్గించుకోవాలండి. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. మనం పచ్చిమిర్చిని నూనెలో ఎంత బాగా వేయిస్తే మనకు తోటకూర అనేది అంత బాగా టేస్టీగా వస్తుంది. సో ఈ ప్రాసెస్ని స్కిప్ చేయకండి, మంచిగా వేయించుకోండి 1 నిమిషం పాటు. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూరని, మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోండి. తోటకూరని మంచిగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మట్టి అంతా ఉంటుంది కదా, 1-2 సార్లు మంచిగా కడిగి వేసుకోండి. ఇలా వేసుకొని తోటకూరని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ మగ్గించుకోండి. చూడండి, తోటకూర అనేది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మధ్యలో కొంచెం ఇలా గ్యాప్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టేసి టమాటాని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక చూడండి, టమాటా అనేది మంచిగా ఉడికిపోయిందండి. ఇలా స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ అన్నామంటే ఈజీగా స్మాష్ అయిపోతుంది అన్నమాట. ఇలా చేసుకుంటే టమాటా అనేది మనకు తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా కాకుండా ప్యూరీలాగా అయిపోతుంది. ఇలా గ్యాప్ చేసి మధ్యలో వేసి స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే మంచిగా టమాటా మెత్తబడిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ అనేది పైకి తేలుతూ సపరేట్ అవుంది కదా. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి తోటకూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి తోటకూర. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అలాగే మనం తోటకూరలో పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు, నార్మల్గా
కారప్పొడి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా తోటకూర చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, ఎందులోకైనా ఈ తోటకూర చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.